హాయ్! ఎవరైనా ఈ వ్లాగ్ 3 మినిట్స్ చూడండి. నచ్చితేనే కంటిన్యూ చేయండి. లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఎందుకంటే మీరు స్కిప్ చేసేది నేను చూడను కాబట్టి. ఇంకా మార్నింగ్ రొటీన్ అయితే షేర్ చేస్తున్నాను. మా ట్విన్స్ పెట్టుకున్న రూల్ ఏంటి అంటే ఐదర్ ఇద్దరు పడుకోవాలి, లేకపోతే ఇద్దరు మెలుకువతో ఉండాలి. ఒకరు పడుకొని ఉంటే ఇంకొకరు ఖచ్చితంగా లేపేస్తాడనమాట. ఇంకా మా చిన్నోడైతే నేనేం చేస్తున్నానా అని చెక్ చేయడానికి కోసం వచ్చాడు. చిన్ను హలో మాట్లాడు. హలో హలో ఎవరు ఇంకా ఫోన్ చూసారు చేసిళ్ళు? కదా మళ్ళీ ఇప్పుడిప్పుడే అన్నీ నేర్చుకుంటున్నారనమాట. వీళ్ళ ఏజ్ ఎంత అని మీకు డౌట్ రావచ్చు. వీళ్ళకైతే ఇప్పుడు 13 మంత్స్ రన్ అవుతున్నాయన్నమాట. రీసెంట్‌గానే బర్త్‌డే అయిపోయింది. వీడు చూసాడా లేపేశాడు. ఇంకేం తెలియనట్టుగా మూలకు పోయి కూర్చున్నాడనమాట. ఇంకా మార్నింగ్ లేవగానే నేను నైటే అంతా క్లీన్ చేసి పెట్టుకుంటాను. అప్పుడు చాలా ఫ్రీగా, ఫ్రెష్‌గా అనిపిస్తుంది. అబ్బా! చూసారు కదా దోసపిండి అయితే భలే పొంగిపోయింది. ఇలా ఒక్కొక్కసారి పొంగినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తది. ఇంకా కింద పడిపోయినప్పుడే చాలా ఘోరంగా అనిపిస్తది. వీడైతే చెక్ చేస్తున్నాడు. అసలు నిన్నేంటి కొంచెమే ఉండే ఇవాళేంటి ఇంత ఉబ్బిపోయింది అనేసి. వీడైతే మా చిన్నోడనమాట. మా ట్విన్స్‌ని రెగ్యులర్‌గా చూసేవాళ్ళు గుర్తుపడతారేమో. మార్నింగ్ లేవగానే నేనైతే ఖచ్చితంగా వాటర్ తాగిస్తాను. ఎందుకంటే వాళ్ళకి తెలీదు కదా ఎప్పుడు ధూపయితుంది అనేది మనకు చెప్పలేరు కదా! ఇంకా పాలు కాగబెట్టుకుంటున్నాను. వీడైతే మా పెద్దోడనమాట. ఇంకా మా చిన్నోడు ఎక్కడ అని చూస్తున్నారా? ఇగో ఇక్కడున్నారనమాట. వీడైతే నడవడం స్టార్ట్ చేశాడు. ఇంక పెద్దోడైతే ఇంక నడవట్లేదు. వీళ్ళు రెగ్యులర్‌గా పాలైతే తాగరనమాట. ఫస్ట్ టైమ్ ట్రై చేస్తున్నాను. అందుకోసమే ఇంత చిన్న గ్లాస్‌లో పోసాననమాట. ఇవి మిగిలిపోయాయి. వాళ్ళు తాగలేదు అసలే. ఇంక వీళ్ళకు టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నాను. రీసెంట్‌గా బాలామృతం అయితే స్టార్ట్ చేశాననమాట. ఇది కొంచెం బానే ఉంది. బానే ఉంది అంటే లిటరల్లీ నాకు అన్నం తినిపించాలంటే ఏడుపొస్తది. నా చెయ్యి ఎండిపోతది, వాళ్ళ మూతి ఎండిపోతది. అయినా కూడా అస్సలే అన్నం తినరనమాట. కానీ ఇది కొంచెం స్వీట్‌గా ఉంటది కదా! ఇది బానే తింటారు. మరీ షుగర్ లెవెల్స్ ఏమి ఎక్కువుండయండి. గవర్నమెంట్‌కి తెలుసు కదా! చిన్న పిల్లలు ఎంత షుగర్ లెవెల్ తింటారో అంతే ఉంటుందనమాట. దీంట్లో ఇంగ్రీడియెంట్స్ చెప్తాను. గోధుమలు, శనగపప్పు, చక్కెర, నూనె, మిల్క్ పౌడర్ అలాగే కొన్ని ప్రోటీన్స్ కూడా ఉన్నాయన్నమాట. కానీ చాలా టేస్టీగా ఉంటుంది. నేను కూడా ఒకసారి తిని చూశాననమాట. వీడు మా పెద్దోడు. సో, ఈ రెసిపీ అయితే నేను మీకు షార్ట్ అండ్ స్వీట్‌గా చెప్పేస్తాను. మా ఇద్దరు పిల్లలకి కొంచెం చాలు. ఎందుకంటే ఎక్కువ అమౌంట్‌లో నేను పెట్టను. వీళ్ళకి ఉగ్గు చేయడం అస్సలు పడదనమాట. అందుకోసమే కొంచెం కొంచెంగా పెడతాను. దీన్ని వాటర్‌తో డైల్యూట్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలో వేడి నీళ్ళు కాగబెట్టుకొని ఇది అందులో వేయాలి. వేసిన వెంటనే కలుపుతూ ఉండాలి. లేకపోతే ఉండలు ఫామ్ అవుతుందనమాట. ఇలా కొంచెం సేపు ఉడికిన తర్వాత మనం చల్లారబెట్టుకొని పిల్లలకి పెట్టేయడమే. ఆలోపు మా పిల్లలు చూడండి ఎలా ఆడుతున్నారో. సో, ఇంకా చల్లారడానికి పెట్టేసిన తర్వాత ఇదైతే తినిపించేస్తాను. ఇది షుగర్ ఉంటుంది కాబట్టి, స్వీట్‌గా ఉంటుంది కాబట్టి ఇది మాత్రం తింటారనమాట. ఇంకా వేరే ఏది తినాలనిపించినా నాకు పెద్ద గగనంలా అనిపిస్తది. వీళ్ళు చూసారా వీళ్ళ రియాక్షన్ మమ్మీని చూడక 2, 3 గంటలవుతుంది అన్నట్టుగా పెట్టేశాడనమాట మా వోడు. మా క్విన్ వీడియోస్ చూసే వాళ్ళందరికీ తెలుసు నేను సేమ్ డ్రెస్సెసే ఫాలో అవుతాను. సో, ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత జుట్టయితే వేస్తున్నాను. సమ్మర్ కదా! హెయిర్ బాగా పెరిగిపోయిందని. వీళ్ళైతే ట్విన్ విక్కీ బాయ్స్ అనమాట. ఇంకా రెడీ అయిన తర్వాత పూజ చేసేయడమే. నాకసలు ఒక డౌట్ ఉంది. మా పెద్దోనికి ఇంకా అసలు పనులు రాలే అనమాట. 13 మంత్స్ అయినా కూడా పనులు రాలే అంటే కొంచెం తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. లేట్‌గా వస్తాయో ఏమో అని. నా పనిలో నేనుంటే వీళ్ళ పనిలో వీళ్ళున్నారనమాట. కొంచెం వద్దన్నా కూడా ఇది పరిస్థితి. ఇంకా ఎలాగో అలా పూజ అయితే జేజ మొక్కు. చేసేసాననమాట. వాళ్ళు దేవుడిని మొక్కడం జేజ ఇలాంటి చిన్న చిన్న పనులైతే చేస్తుంటే చాలా క్యూట్‌గా అనిపిస్తది. ఇంకా బొట్టయితే పెట్టేశాను. జేజ మా పెద్దోనికి కుంకుమ పెట్టట్లేదు. పనులు జేజ రాకముందు పెట్టకూడదంట. విక్కీ జేజ 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 నువ్వు మొక్కు నాన్న జేజ మొక్కు ఆ మొక్కు. ఇంకిప్పుడు మా కోసం టమాటా చట్నీ చేస్తున్నాను. అందులో నువ్వులేసాననమాట. దోసపిండి కలుపుకొని, దోసలు వేసుకొని, టీ అయితే పెట్టేసుకున్నాననమాట. ఇది ఇవాల్టి వ్లాగ్. సో, నచ్చితే గనుక తప్పకుండా లైక్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటే కామెంట్ చేయండి. సో, ఫస్ట్ వ్లాగ్ కదా! ఎలా ఉందనేది కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కీప్ వాచింగ్.